హలో వ్యూవర్స్, నేను డాక్టర్ మోపర్తి అరుణ, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, కొత్తపేట, గుంటూరు బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది మన హాస్పిటల్లో. నేను ఈరోజు ఈ వీడియో చాలా హ్యాపీగా మీతో టాప్ సీక్రెట్స్ ఐవీఎఫ్ ఫస్ట్ విజిట్లోనే సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేస్తే అవుతుంది అనేది ఒక 7-8 టాప్ సీక్రెట్స్ చెప్పబోతున్నాను. మనకి ఐవీఎఫ్ ఎక్కడ చేసినా ఆల్ ఓవర్ ద వరల్డ్, మన గుంటూరు కానీ, హైదరాబాద్ కానీ, ఢిల్లీలో కానీ, అమెరికాలో కానీ, లండన్లో ఎక్కడ చేసినా కూడా వరల్డ్ వైడ్ సక్సెస్ రేట్ అనేది 46.5% ఉంటుందండి. అది ఫ్యాక్ట్. సో మనం 46.5 ₹1 వంతు మనం చేయించుకున్న దాంట్లో 50% మనకు ప్రెగ్నెన్సీ వస్తానికి అవకాశం ఉంది అనేది వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ సక్సెస్ రేట్. సో దీన్ని మనం ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఏం చేయాలంటే, నెంబర్ 1 వెయిట్ అనేది మన బాడీ మాస్ ఇండెక్స్ ఒక 28 to 30 మధ్యలో ఉండేటట్టు మెయింటైన్ చేసుకోగలిగితే మంచిగా ఉంటుంది. అన్ని హార్మోన్స్ అన్ని రెగ్యులరైజ్ అవుతాయి. క్వాలిటీ ఆఫ్ ఎంబ్రియోస్, క్వాలిటీ ఆఫ్ oocytes, స్పర్మ్స్ అన్నీ బాగుంటాయి. లేడీస్ అయినా జెంట్స్ అయినా బాడీని మెయింటైన్ చేసుకోవడానికి కొంచెం ఎక్సర్సైజులు, డయట్ కరెక్ట్ విధంగా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మంచి ఎక్సర్సైజులు, డయట్ చేసుకుంటే బాడీ మాస్ ఇండెక్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసుకోగలుగుతాం. నెంబర్ 1 టిప్. నెంబర్ 2, వీర్యం కణాలు క్వాలిటీ పెరగాలి అనుకుంటే కొంచెం యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల వాటి స్పర్మ్ క్వాలిటీ ఎన్నున్నా ఉన్ననే వాటి క్వాలిటీ, వాటి ప్రెగ్నెన్సీ వచ్చే కెపాసిటీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఆల్కహాల్ మానేయటం, స్మోకింగ్ మానేయటం, డ్రైవింగ్ మానేయటం, ఈ యాంటీ ఆక్సిడెంట్ మెడిసిన్స్ రోజు వేసుకోవటం వల్ల ఉన్న కణాలు చక్కగా మంచి క్వాలిటీగా ఉంటాయి. అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి అవకాశం ఉంటుంది. నెంబర్ 3, లేడీస్ వైటమిన్ ఈ, వైటమిన్ డి, ఈ 2 చాలా మంచి విటమిన్స్. ఇవి ప్రెగ్నెన్సీ రావడానికి ఒక 2-3 months ముందు నుండి వేసుకుంటే ఇవి కూడా ఎగ్ క్వాలిటీ కానీ, వీర్యం కణాల క్వాలిటీని కానీ పెంచుతాయి బాగా. నెంబర్ 3, స్ట్రెస్ ఫ్రీగా ఉండటం. మన మైండ్లో స్ట్రెస్ ఉంటే అబ్నార్మల్గా కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అయిపోతుంది. ఆ కార్టిజాల్ హార్మోన్ ఏం చేస్తుందంటే మన అండాశయాలకి, వీర్యం కణాలకి రెండింటికి కెపాసిటీని, ఫర్టిలైజింగ్ కెపాసిటీ, ప్రెగ్నెన్సీ వచ్చే శక్తిని తగ్గించేస్తుంది. సో అందుకని మైండ్ స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా మెడిటేషన్ చేయటము, యోగా చేయటము, రిలాక్స్డ్గా ఇష్టమైన మ్యూజిక్ వినటము, ఏమైనా ఎవరితోనన్నా స్పెండ్ చేస్తే టైం బాగుంటుంది అనిపిస్తే వాళ్ళతో స్పెండ్ చేయటం, అలాంటివి చేసుకుంటే స్ట్రెస్ తగ్గుతుంది. నెంబర్ 4 ఏంటంటే యాంగ్జైటీ. మన మనసులో ఆందోళన, భయము, కంగారు ఇవన్నీ మనకి ఇబ్బందులు పెట్టాయి అన్నమాట. సో అవన్నీ తగ్గించాలనుకుంటే మీకు ఏ ఫ్రెండ్స్ అంటే ఇష్టం అంటే ఆ ఫ్రెండ్స్, ఏ కజిన్స్ ఉంటే వాళ్ళతోటి, హస్బెండ్తో ఎక్కువ టైం స్పెండ్ చేయటం, హస్బెండు, సిస్టరు, ఎవరంటే మనకు క్లోజ్గా ఉన్నారో వాళ్ళతోటి మన మనసులో ఉన్న భయాలు, టెన్షన్స్ అన్నీ వాళ్ళతో షేర్ చేసేసుకుంటే హ్యాపీగా ఉంటుంది. నా పేషెంట్స్ నాతోనే చాలా షేర్ చేసుకుంటారు. సో మీ డాక్టర్తో షేర్ చేసుకున్నా కూడా మీ మనసులో ఉన్న యాంగ్జైటీ తగ్గిపోతుంది, మనకు సక్సెస్ రేట్ ఎక్కువ వస్తుంది. నెంబర్ 4, చక్కగా ప్రశాంతంగా నిద్రపోవడం. ఈ ఎక్సర్సైజులు కూడా మోడరేట్గా చేయాలి. చాలా హెవీగా చాలా ఒళ్ళు తగ్గిపోవాలన్నారు కదా అని విగరస్ ఎక్సర్సైజెస్ చేస్తే దానివల్ల కూడా ఇబ్బంది వస్తుంది. అందుకని మోడరేట్గా, కన్సిస్టెంట్గా డైలీ ఎక్సర్సైజులు చేయటం అనేది బెస్ట్. నెంబర్ 6 ఏంటంటే ఫైనాన్సు చాలా బర్డెన్ అయిపోతుంది అని మైండ్లో చాలా భయం పెట్టేసుకొని దాని గురించి మదన పడిపోయి మనం ఒక్కళ్ళనే తీసేసుకోవాలని, ఎవరికి చెప్పకుండా చేయించుకోవాలని స్ట్రెస్ పడుతూ ఉంటే దానివల్ల మనకి జరిగే మంచి కన్నా నష్టం ఎక్కువ జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టు కార్టిజోల్ అనే హార్మోన్స్ అన్నీ ఎక్కువ రిలీజ్ అవుతాయి. సో దానివల్ల నష్టం జరుగుతుంది. అందుకని ఈ ఇంట్లో వాళ్ళకి, పేరెంట్స్కి అందరితో డిస్కస్ చేసుకొని చేయించుకుంటే ఆ ఫైనాన్షియల్ బర్డన్స్, స్ట్రెస్, యాంగ్జైటీ ఇవన్నీ చాలా వరకు షేర్ అయిపోతాయి. లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆల్వేస్ బీ పాజిటివ్. నేను సాధించగలను, నాకు నెగిటివ్ జరగదు, 100% నాకు కావాల్సింది నేను సాధించుకోగలుగుతాను, నా బేబీ నా చేతికి వస్తుంది అనే పాజిటివ్ యాటిట్యూడ్తో ఉంటే మనకి అంత పాజిటివ్ జరుగుతుంది. మంచిగా యోగా, మెడిటేషను, ఏదైనా స్ట్రెస్ ఫ్రీగా ఉండే ఏదైనా కోర్సులో జాయిన్ అయినా కూడా మైండ్ రిలాక్స్ చేసేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అండ్ ఈ వీడియోలో నేను చెప్పే ఇన్ఫర్మేషను మీ ఫస్ట్ ఐవీఎఫ్ సక్సెస్ చేసుకొని మీ బేబీని మీ ఒళ్ళో పెట్టుకొని తీసుకొని వెళ్తారని ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను. సో ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ నచ్చింటే మీ వీడియో మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రశాంతంగా నిద్రపోవడం అనేది లాస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ స్టెప్.
ఎంత బాగా నిద్రపోతే ప్రశాంతంగా అప్పుడు మన బ్రెయిన్లో రిలీజ్ అయ్యే పిట్యూటరీ హార్మోన్స్ అన్నీ కరెక్ట్గా విడుదలవుతాయి. మన అండాశయాలు కరెక్ట్గా స్టిమ్యులేట్ చేస్తాయి. మంచి క్వాలిటీ ఎగ్స్ వస్తాయి. హస్బెండ్ కూడా స్ట్రెస్ లేకుండా ఉండటం వల్ల కార్టిజోల్ లాంటివి ఎక్కువ రిలీజ్ అయ్యి అబ్నార్మల్గా అవ్వకుండా మంచి వీర్యం కణాలు, క్వాలిటీ ఉన్న వీర్యం కణాలు వస్తాయి. సో ఈ అండంలో వీర్యం కణంలో క్వాలిటీ ఎక్కువ ఉంటే బెస్ట్ ఎంబ్రియోస్ వస్తాయి. ది బెస్ట్ గ్రేడ్ ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఆ 15 రోజులు ప్రశాంతంగా హాయిగా నేను ఒక ముందు వీడియోలో చెప్పాను ఆ 15 days ఏం చేయొచ్చు అనేది. సో ఆ విధంగా అన్నీ చేసుకుంటే you can have a baby, healthy, happy baby. I love to share all this information with you. Thank you.